మరో బ్రేకింగ్ న్యూస్. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం తోపుదుర్తి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి పరిటాల వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ వర్గం మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇవాళ మంత్రి పరిటాల తోపుదుర్తి పర్యటనకు వెళ్లనున్నారు. అయితే 4 ఏళ్లుగా తమను పట్టించుకోకుండా ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పేందుకు వస్తున్నారా అంటూ వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే 2 రోజుల క్రితం మహిళలు సమావేశమై తోపుదుర్తి గ్రామంలోనికి సునీతను రానివ్వమని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అనంతపురంలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. తోపుదుర్తి గ్రామంలో సుమారు 400 మంది పోలీసులు మోహరించారు. గ్రామంలోకి రాకుండా 2 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. చంద్రన్న పసుపు కుంకుమ దాదాపు 94 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇస్తున్నానండి. దీంట్లో భాగంగా నా నియోజకవర్గంలోనే దాదాపు 60,000 మంది పైన పసుపు కుంకుమ ఇస్తున్నాం. చాలా ఆనందంగా నిన్నటింటే చూస్తున్నాం. మా ఎంపీ గారు కూడా ఎక్కడికి వెళ్ళినా మంచి స్పందన కూడా లభిస్తుంది. ఇదంతా చూసి ఓరవలేకే వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన పాపం మహిళలు తప్పేం లేదు, మహిళలు ముందు పెట్టి వెనక ఆడిస్తుండే నాయకుడు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ప్రకాష్ రెడ్డి, తోపుదుర్తి చందు గారు, అదేవిధంగా ఇంకొక ఆయన ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి, ఇంకొక ఆయన వాళ్ళన్న, వీళ్ళు ముగ్గురు కలిసి మహిళలను ముందు పెట్టి ఈరోజు ఆడిస్తున్నారు. కాదండి, కనీసం పసుపు కుంకుమ చంద్రబాబు నాయుడు గారు ఇస్తుంటే దాన్ని కూడా తీసుకోవద్దంటారంటే ఎంత దుర్మార్గంలో ఒక్కసారి ప్రతి ఒక్క మహిళ కూడా ఆలోచన చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం తోపుదుర్తి గ్రామంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితిని చూస్తున్నాం. మంత్రి పరిటాల సునీత, వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ వర్గం మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇవాళ మంత్రి పరిటాల సునీత తోపుదుర్తి పర్యటనకు వెళ్లనున్నారు. అయితే 4 ఏళ్లుగా తమను పట్టించుకోకుండా ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పేందుకు వస్తున్నారా అంటూ వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే 2 రోజుల క్రితం మహిళలు సమావేశమై తోపుదుర్తి గ్రామంలోనికి సునీతను రానివ్వమని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అనంతపురంలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. తోపుదుర్తి గ్రామంలో సుమారు 400 మంది పోలీసులు మోహరించారు. గ్రామంలోకి కొత్త వారెవరూ రాకుండా 2 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో ప్రస్తుతం తోపుదుర్తి గ్రామంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితి గురించి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, తోపుదుర్తి గ్రామంలో ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కారణం ఏంటి అంటే వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వచ్చేసి సొంత ఊరిది. అందులో భాగంగా గతంలో ఏదైతే పేరూరులో తమ వైసీపీ కార్యక్రమం ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటూ అధికార పార్టీ వాళ్ళ పోలీసుల ద్వారా మమ్మల్ని అడ్డుకుంటూ వచ్చారు. అందులో భాగంగా ఈ రోజు ఆ గ్రామంలోకి మమ్మల్ని రానికుండా ఈ 400 ఏళ్ల పాటు మమ్మల్ని అడ్డుకున్నారు. కాబట్టి మేము కూడా ఖచ్చితంగా మా గ్రామంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి నిన్న రోజున ఈ గ్రామానికి చెందిన వైసీపీ వాళ్ళు, మహిళలు అందరూ కూడా ఓ తీర్మానం చేయడం జరిగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కూడా పెద్ద ఎత్తున ముందస్తుగానే భద్రతా చర్యలు తీసుకోవడంతో పాటు అటు వైసీపీ పార్టీకి చెందిన వైసీపీ సమన్వయకర్త ప్రకాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు
గ్రామంలో కూడా పెద్ద ఎత్తున పోలీసులు బలగాలను మోహరించారు. అంతేకాక మంత్రి సునీతమ్మ ఖచ్చితంగా ఈ గ్రామానికి వెళ్లాల్సిందే, ఇక్కడ పసుపు కుంకుమకు సంబంధించిన చెక్కులు పంపిణీ చేయాల్సిందని చెప్పి ఆమె కూడా పట్టబట్టారు. ఈ గ్రామంలోకి అడ్డుకుంటే వదిలే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా గ్రామానికి వెళ్లాల్సిందే. అక్కడ కూడా ఎవరైతే ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఓటేసి ఆ ప్రభుత్వం పట్ల మద్దతుగా సానుకూలంగా ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వ సాయం అందించాల్సిందే, అందులో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని చెప్పి ఆమె కూడా పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ జీవి అశోక్ కుమార్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని గ్రామానికి చేరుకొని ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా మరోవైపు గ్రామస్తులను కూడా సమాధానించడంతో పాటు వారు కూడా అడ్డుకునే ప్రయత్నాలను వినిపింపజేపించి ఖచ్చితంగా గ్రామంలోకి మంత్రిని రప్పించారు. అయితే గ్రామంలో ఒకవైపు కార్యక్రమం కొనసాగుతుండగా మరోవైపు వైసీపీ కార్యకర్తలు కూడా ఒకవైపు గుమికూడి ఉన్నారు. అయితే కవింపు చర్యలకు లేకుండా పోలీసులు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించి ఎక్కడికక్కడ కార్యక్రమాన్ని సజావుగా జరిగేలా మరో ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అదుపు తప్పకుండా అడ్డుకట్ట వేసే క్రమంలో పోలీసులు ఇక్కడ సఫలీకృతమైన చెప్పచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.